విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లం వెంకట్రామ పౌల్ట్రీస్లో మైనర్ బాలికలతో పనులు చేయించడమే కాకుండా అన్ని పనులు చట్ట వ్యతిరేకంగానే జరుగుతున్నాయని ఆ పౌల్ట్రీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు అంబళ్ళ గౌరనాయుడు ఆరోపించారు. వెంకట్రామ పౌల్ట్రీస్లో స్థానిక కార్మికులను విధుల నుండి తొలగించడంతో భవిష్యత్తు కార్యాచరణకై విద్యార్థి యూనియన్, శ్రామిక మహిళా కార్మికుల యూనియన్, వీఆర్ఏ యూనియన్, మైన్స్ కార్మికుల యూనియన్ సంఘ నాయకుల మద్దతు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ పెద్దలు మాట్లాడుతూ వెంకట్రామ పౌల్ట్రీ స్థాపించినప్పుడు 700 మంది స్థానికులు, 300 మంది స్థానికేతరులతో పనులు మొదలుపెట్టారన్నారు. కానీ కంపెనీ బలపడుతున్న కొద్దీ స్థానికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్యను పూర్తిగా రివర్స్ చేసేశారన్నారు. అంతేకాకుండా కంపెనీలో ఇతర రాష్ట్రాల నుండి మైనర్ కార్మికులను తెప్పించి వారితో గొడ్డి చాకరీ చేయిస్తూనే వారికి ఇవ్వవలసిన PF, ESIను అమలు చేయట్లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తెప్పించినప్పుడు అంతర్రాష్ట్ర కార్మిక లేబర్స్ లైసెన్స్ ఉండాలని, కానీ ఎటువంటి అనుమతులు లేకుండా 8 సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తెప్పించి పనులు చేపిస్తున్నారన్నారు. మైనర్ కార్మికులతో పనులు చేపిస్తున్నారని లేబర్ ఆఫీస్కి ఫిర్యాదు చేసి 2 నెలలు కావస్తున్నా ఎంతవరకు ఆ కంపెనీపై అధికారులు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. వీటిపై ఈ నెల 7, 8, 9 తేదీల్లో విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట 24 గంటల నిరవధిక దీక్షలు చేస్తున్నామని, అప్పటికీ అధికారులు స్పందించకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంబళ్ళ గౌరనాయుడు, వెంకట్రామ పౌల్ట్రీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. ఏదైతే కర్లం వెంకట్రామ పౌల్ట్రీస్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 16 సంవత్సరాలు, 14 సంవత్సరాల వయసు గల పిల్లలే ఉన్నారు. ఈ విషయం మేము ఫిబ్రవరి 4వ తారీఖునే లేబర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోతే ఏం చర్యలు తీసుకుంటారనేసి నిన్న మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా మళ్ళీ DCL గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒకటి కాదు, మైనర్లతో పనిచేయించడం అనేది నేరం. అలాగే ఇప్పటి వరకు కూడా మైగ్రేషన్ వర్కర్స్కి మైగ్రేషన్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా తీసుకోకుండా పనిచేయించడం అనేది కూడా చట్ట వ్యతిరేకం. స్థానికేతరులు పనిలోకి వచ్చి పని చేయాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేయాలి అని అంటే చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళకి వయోజనుడై ఉండడంతో పాటుగా అంతర్రాష్ట్ర కార్మిక లేబర్ లైసెన్స్ అనేది ఉండాలి. ఆ లైసెన్స్ లేకుండా 8 సంవత్సరాలుగా కార్మికులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు. రెండోది వాళ్ళకి PF, ESI అమలు చేయడం లేదు. మూడోది 8 గంటల పనిదినం కానీ మైగ్రేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యాక్ట్ కానీ అమలు చేయడం లేదు. ఇవన్నీ అమలు చేయకుండా యాజమాన్యం ఏమనుకుంటుందనంటే 24 గంటలు నాకు సేవ చేస్తున్నాడు, పెట్టిందే తింటున్నాడు, ఇచ్చిందే తీసుకుంటున్నాడు, యజమాని ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతుంది, ఇది బాగుంది అని చెప్పి రోజు రోజుకి స్థానికేతరులను తీసుకొచ్చి స్థానికులను తగ్గించేస్తుంది. ఇది దుర్మార్గం. చట్టం ఏం చెప్తుంది? స్థానిక ఏ పరిశ్రమ వచ్చినా సరే స్థానికులకి 75% ఉపాధి కల్పించాలి అని చట్టం చెప్తుంది. అసలు స్థానికులకు ఉపాధి ఇవ్వనప్పుడు, లేనప్పుడు పరిశ్రమ ఉంటేంటి లేకపోతే ఏంటి అని అడుగుతున్నాం. భూమి ఏమో స్థానికులది 150 ఎకరాల భూమి ఇచ్చారు. నిరంతరం దుమ్మి, ధూళి, కాలుష్యం ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. ఉపాధి ఏమో హిందీ రాష్ట్రాల వాళ్ళకి, లాభాలేమో గుంటూరులో ఉన్న యజమాని కంటే ఇది ఉంటేంటి లేకపోతే ఏంటంటే అడుగుతున్నాం. కాబట్టి స్థానికులకు ఉపాధి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పైన కలిసి వచ్చే ప్రజాప్రతినిధులందరినీ కలుపుకుంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. సాధించే వరకు విధులు పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.